శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి. మన సాయి లీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్య లీలలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్ ఇలా ఏదైనా కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇక ఈరోజు సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారండి. బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నా లీల షేర్ చేసుకుంటున్నాను. నా లీల ఇలా మీతో పంచుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది. మా కొడుకు ఈ మధ్యనే మ్యారేజ్ అయింది. మా కొడుకు కోడలు హైదరాబాద్లో ఉంటారు. ఇద్దరూ జాబ్ చేస్తారు. మా అబ్బాయి మమ్మల్ని ఒకసారి హైదరాబాద్కి రమ్మంటే మేము వెళ్ళాము. ఒకరోజు హాల్లో అందరూ కూర్చొని ఉన్నాము. ఒక చిన్న టాపిక్ మీద మా కొడుక్కి కోడలికి మాట పెరిగింది. దాంతో ఇద్దరు చాలా పోట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా కామ్ అయిపోయారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటబ్బా ఇలా అయింది, మనం అనవసరంగా వచ్చామా ఏంటి అని అనుకున్నాము. మనం లేకపోతే వాళ్ళు అడ్జస్ట్ అయ్యిండే వాళ్ళు కదా అనుకున్నాము. నైట్ కూడా ఇద్దరు డిన్నర్ చేయలేదు, అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే వాళ్ళు కాదు, అలాగే మాతో కూడా మాట్లాడేవాళ్ళు కాదు. మధ్యలో మేము కల్పించుకుంటే బాగుండదని చెప్పి మేము కూడా కామ్గా ఉన్నాము. అలా 3 days అయిపోయాయి, కానీ ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఇంకా అలా చూస్తూ మేము ఉండలేకపోయాము. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని సర్ది చెప్దాంలే, వాళ్ళు చిన్నపిల్లలు కదా తెలియదు అని అనుకుని బాబా అంతా నీదే భారం తండ్రి అని మనసులో బాబా వారిని మొక్కుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. ఇంకా కూడా ఇద్దరు కోపంగానే ఉన్నారు. ఎవరూ తగ్గటం లేదు. ఎవరి వాదన వాళ్ళు చెప్తున్నారు, మేము కరెక్టు అని చెప్పి. ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు. ఎవరిని తప్పు పట్టాలో అని కూడా తెలియటం లేదు. వాళ్ళు ఏదో కామ్గా ఉన్న వాళ్ళను మళ్ళీ ఈ టాపిక్ తీసుకొచ్చి అనవసరంగా పెద్దది చేశామా అని మా మనసులో అనిపించింది. నేను మా వారు చాలా ఫీల్ అయ్యాము. ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. వాళ్ళ ఫైటింగ్ చూస్తే ఇప్పట్లో కలుస్తారా అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. ఇంకా మాకున్న ఏకైక దిక్కు బాబా వారే. ఇంకా బాబా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం చూపగలరని నేను బాబా వారిని ఇలా ప్రార్థించాను. బాబా ఇలా జరుగుతోంది ఏమి తండ్రి, ఈ ప్రాబ్లంకు నీవే ఏదైనా దారి చూపించాలి, నీదే బాధ్యత సాయిదాదా అని ఎంతో ఆర్తిగా బాబా వారిని ప్రార్థించాను. తరువాత రోజు కూడా మళ్ళీ ఏదో చిన్నదాని కోసము ఫైటింగ్ చేశారు. నేను మనసులో బాబా నామజపము చేస్తూనే ఉన్నాను. వాళ్ళు కొట్లాడుకుంటుంటే బాబా ఎలాగైనా వాళ్ళని కలుపు తండ్రి అని బాబాను వేడుకుంటూ ఉన్నాను. బాబా నా ప్రార్థన విన్నారో లేక వాళ్ళు మేము ఇంట్లో ఉన్నాము ఏంటి ఇలా ఫైట్ చేస్తున్నాము అని అనుకున్నారో లేక అలసిపోయారో తెలియదు, కానీ సడన్గా కామ్ అయ్యి ఫస్ట్ మా కోడలు సారీ చెప్పింది. తరువాత మా అబ్బాయి కూడా మా కోడలికి సారీ చెప్పాడు. తర్వాత ఇద్దరూ కలిసిపోయారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బాబా వారి మనసు ఇంత త్వరగా మార్చినందుకు. తర్వాత వాళ్ళు మా ఇద్దరి దగ్గరికి వచ్చి సారీ చెప్పి మా చేతులు పట్టుకుని మీకు చాలా ఇబ్బంది కలిగించాము, ఇంకెప్పుడు ఇలా చేయము, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు మీ ముందరికి తీసుకుని రాము, ఇంకెప్పుడు ఫైట్ చేయము అని ఎంతో ఫీల్ అవుతూ చెప్పారు. నా మనసులో నేను నా తండ్రి సాయినాథునికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎటువంటి కష్టమైనా మీరు తప్పించగలరు. మిమ్మల్ని ఎప్పుడూ శ్రద్ధాభక్తిలతో పూజించడము మేము చేయవలసింది. మీ భక్తులను ఎల్లప్పుడూ మీరు దయతో అనుగ్రహిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇదండి ఈరోజు సాయి లీల.
మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు కానీ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన సాయి లీలలు వినచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది. ఖచ్చితంగా బాబా వారు వచ్చి హెల్ప్ చేస్తారు అని. కనుక ప్లీజ్ మీ లీలలు ఉన్నచో తప్పకుండా షేర్ చేయగలరు. ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా ప్రార్థిస్తున్నారండి. బాబా, నా వల్లే మరణించిన నా బిడ్డ మళ్ళీ నాకే జన్మించాలి తండ్రి. ఆ రూపంలోనే మళ్ళీ జన్మించాలి. నా బంగారు తల్లి నా నిర్లక్ష్యం వలన చనిపోయింది. అది నేను చాలా పాపంగా ఫీల్ అవుతున్నాను. బాబా, దయచేసి నేను కోల్పోయిన బిడ్డను నాకు తిరిగి ప్రసాదంగా ఇవ్వు తండ్రి అని బాబా వారిని ఎంతో ఆర్తితో ప్రార్థిస్తున్నారండి. మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా బాబా వారిని, ఆ సోదరి ఎంతో పశ్చాత్తాపడుతోంది సాయి, తన కోరికను తీర్చు తండ్రి, మళ్ళీ తన కడుపున తన బిడ్డనే పుట్టేలాగా దీవించు. ఎంతోమంది తల్లులకు బిడ్డలను ప్రసాదించావు. ఈ తల్లిని ఆవేదనను కూడా విను తండ్రి. తనకు తిరిగి తన బిడ్డను ప్రసాదించు బాబా అని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుణ్ణి వేడుకుందామండి. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా ఇలా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా బాబావారి అనుగ్రహంతో ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇదండి ఈరోజు సాయి లీల. ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్.